ఇప్పుడు 7 నెలల బట్టి నువ్వే మాఫీ చేపియాలా? 7 మేము 6 గ్యారంటీలు మాట ఇచ్చినామా? నేను చేస్తామని అన్నావు. నేను చెప్పేది ఇప్పుడు 6 గ్యారంటీల దాకా నేను పోతలేను. ఇప్పుడు డిసెంబర్ తర్వాత ఏదైతే వడ్డీ అవుతుందో ఆ వడ్డీ సత్తే రెస్పాన్సిబిలిటీ. నేను పోతాను 2 లక్షల చిల్లర అయితే మేము దమ్మున్నా కట్ట మేము 2 లక్షలు మాఫీ చేసి మరి ఒకేసారి ఎందుకు చేయలేదు? వాళ్ళు అడుగుతారు ఒకేసారి 2 లక్షలు, మరి ఒకేసారి చేయొచ్చు కదా. ఎప్పుడు ఇలా అందరు కలిపి 2 లక్షలు చేయొచ్చుగా. మీరే కదా చెప్పింది. తృప్తి పడాలి. ఇచ్చిందంటే మా గొప్ప మాట నిలబెట్టుకున్నామంటే గొప్ప. కూల్ చేసుకురాగానే ఆ భాగ్యం మళ్ళీ తింటేందుకు ఇంటి సామాన్ మనకి ఎంత 50 ఏళ్ళు ఉన్నాయి. మనకి పింఛని తిని ఇంకా వదమాడుతుండు. ఏం పెట్టిండు? 50 ఏళ్ళు ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన డబ్బులు గవర్నమెంట్ సొమ్ము కదా అది. గవర్నమెంట్ 50 ఏళ్ళు ఎందుకు పింఛని? 50 చెప్పు మేడం, నువ్వు చెప్పు. ఒక్క చెప్పు నాకు ఎందుకు వచ్చింది, నేను అది కూడా చెప్తాను మేడం. చెప్పు 50 ఏళ్ళకి ఎందుకు వచ్చింది? నాకు 50 ఏళ్ళకు పింఛన్ వచ్చింది. నేను 40 ఏళ్ళు రకంగా ఇచ్చిన గీత కార్మికులు గవర్నమెంట్ అది గుర్తించింది. గీత కార్మికుల గుర్తించి 50 ఏళ్ళకు పింఛన్ ఇచ్చేసి నాకు 57 ఏళ్ళు ఉన్నాయి. ఆయన చెప్తున్నది ఏంటి? గీత కార్మికుల కింద రకం కట్టిండు ఆయన. గీత కార్మికులకు పెట్టిరు కదా, గీత కార్మికులకు 50కే పెట్టిరు. నేను ఇప్పుడు 60 కుండా ఇప్పుడు ఆయన మనిషిని కాదు, ఆధార్ కార్డులో ఆయనకు అంత వయసు ఉందో దాన్ని బట్టే కదా చేసేది. ఇప్పుడు నువ్వు ఫిట్ కనపడుతున్నావు, అట్లా కాదుగా. నువ్వు 70 అంటున్నావు. నాకు 2 నెలలు. నీకెంత వయసు? 58 ఉంటాయి. మీరు గౌడ్సేనా? ఎక్కడి తక్కువ ఉంటే 7 ఏళ్ళు. ఆయన మా పేరే మోస్తాడు. 2 లక్షలు 2 లక్షల రూపాయలు రుణమాపిస్తేనే సంతోషపడాలి. 3 సార్లు 2 సార్లు అనేది కాదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే ఒకసారి అంటే కాసత్తయ్య మీరు ఇలా ఏమన్నారు? ప్రపంచంలోనే ఏకకాలంలో రుణమాఫీ అంటే ఏకకాలం అంటే ఏమంటారు? నాకు తెలిసి మీరు ఏమంటారు? ఏకకాలం ఒక్కసారి కదా, మళ్ళీ 3 విడతలు చేసిరు కదా అని జనాలు అంటున్న మాట. మరి ఒకసారి మరి ఏకకాలం అనకూడదుగా, 3 విడతలు అని చెప్పాలి కదా. నువ్వు అటుపోతావు మళ్ళీ ఇటుపోతావు అంటావు. కరెక్ట్ అడిగిన దానికి చెప్పాలి సమాధానం. నేను చెప్పింది అది కాదు. అంటే వాళ్ళు కాదు కాదు ఇప్పుడు మీరు కాదు, ఎదుటోడు మాట తప్పిండా నువ్వు కూడా తప్పుతావా? పోనీ నీ మాట ప్రకారమే అంటే ఎదుటోడు లంగ అయితే మనం లంగ అవ్వాలని ఉందా? ఎదుటోడు దొంగ అయితే మనం దొంగ. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను అడిగిన దానికి ఏకకాలంలో విధానమే కరెక్ట్ అని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ విధానమే కరెక్ట్, మాట అంటే తప్పేది లేదు. రైతు బంధు వేయలే. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు రైతు బంధు ఒక్కరు కూడా కరెక్ట్ ఒక్కరు కూడా కరెక్ట్. 2 నెలలు అయిపోయింది. సరే చివరిగా ఒక నీ అమ్మని పీకి ఆయన మోడీ నల్లధనం తెచ్చి ఇంటి కుటుంబానికి 15 ఇస్తాను. లంగా ఇప్పుడు అంటున్నా నల్లధనం ఇస్తా బిడ్డ తీసి ఉన్నోళ్ళ కాడని చెప్పిండు. ఇచ్చిండ 1 రూపాయి కూడా? నల్లధనం తెచ్చిస్తా అన్నాడు కదా, 1 రూపాయి అని ఇచ్చిండు. ఒక్క వడ్డీ కాడ పట్టుకొని వడ్డీ కట్టిందా జీరో ఖాతాలో 10,000 మాట చెప్పిండు. నల్లధనం పేదోళ్లకు 15 లక్షలు ఇస్తా అని చెప్పిండు. టైం కు మోడీ వేసిండు. మొత్తం 2,000 వేస్తుండు, 2,000 వేసి పారేయండు. అరే మేము 6 గ్యారంటీలు పక్కా చేస్తాం చెప్తా, పక్కా చేసి తీరుతాం. 5 ఏళ్ళల్లో అడుగు, 5 సంవత్సరాలలో ఇప్పటికే చేస్తాం.
నేను చెప్పేది ఎక్కడికే చేసినావు ఈ అన్ని? అప్పు మాత్రం వడ్డీలో మాత్రం మనం ఎవరైనా నిర్ణయించాలి. ఎందుకు నిర్ణయించాలంటే ఇప్పటిదాకా కూడా వడ్డీ మీరే భరించాలి. భరిస్తే నువ్వు చేసినట్టు 3 విడతలు చేసినా పర్వాలేదు. మరి కేసీఆర్ 2 సార్లు చేసి పోయినవే ఈ లెక్కల మేడం ఆ బ్యాంకు వాళ్ళ లెక్కలు ఈ లెక్కల అడుగులు చేసి లక్ష. రాజశేఖర రెడ్డి తర్వాత పోయినోడికి 2 లక్షలు కూడా పందిరాలు మాట్లాడాలి 40, 50, 60, 70 టైంకి కాలే ఆ బ్యాంక్ లో కొడతారు దాని సిస్టమ్ ప్రకారం పోతుంటాయి. పోయినాయి అంటే నువ్వు చూసుకోవాలిగా లీస్ట్. మరి ఏంది పోయినోనికే డబ్బులు పోతుంది. రాజశేఖర రెడ్డి ఒక విధానం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట నిలుపుకున్న అంటే వీళ్ళిద్దరే. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వచ్చి వరంగల్ లో మొత్తం ఒక మాట చెప్పాడు. ఫస్ట్ మొదలు పెట్టిందే అదే మాట నిన్నది కాదు అది. అసలు రాహుల్ గాంధీ ఒక మాట ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆ మాట మీద చేసి నిలుస్తుంది. చెంటు భూమి అమ్మలే. వినవా? అవును, చంద్రబాబు నాయుడు ఈ రాజశేఖర రెడ్డి ఎన్ని భూములు అమ్మిండో తెలుసా? రేవంత్ రెడ్డి దీవెన లెక్కలు రాజశేఖర రెడ్డి 1-0 పెట్టిండా? ఏమొచ్చిరా? గుండాపి తరపు ₹1,00,000 ఎవరు మాఫీ. డబ్బున్నోడు ఇచ్చేవాడు. ₹1,00,000 మాఫీ చేసిండు. 1-0 పెట్టిండు అప్పట్లో. దాతలు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి ఇంకెళ్ళి ఏమి ఇయ్యలే. వీళ్ళందరూ మరి కేసీఆర్ కేసీఆర్ ఇంకెళ్ళి మన 7 లక్షల కోట్లు ఎట్లా చూపించిపోయాడు. రాజశేఖర చూపించిపోయాడు నీకేమన్నా అభివృద్ధి చేసిండు. చూపెట్టు. ఇప్పుడు ఆయన అమ్మిన ఏం చూపించావు చూపెట్టు నువ్వు. రాజశేఖర రెడ్డి ఏం చూపించిండు, చెప్పిందే కేసీఆర్. కేసీఆర్ ఏం చూపించిండు, కిరణ్ కుమార్ రెడ్డి ఏం చూపించిండు. కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ తప్పు 64,000 కోట్లు చూపించిండు. 64,000 కోట్లు. చేసిండు. బిల్లు అట్నే అనుకుంటే పోతే రేపు మనల్ని అమ్ముతారు, దేశాన్ని అమ్ముతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు సత్తయ్య, ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి మనం అప్పు లేకుండా అప్పు తేకుండా రాష్ట్రాలు అభివృద్ధి జరగవు. ఈ మాట రేపు మీ ముఖ్యమంత్రి చెప్తాడు. ఎవరైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అప్పులు లేకుండా రాష్ట్రాలు నడపరు. ఆ అప్పు ఎవరు ఎంత మిస్యూజ్ చేశారు అనేది లెక్క. ఒక అప్పు లేకుండా వ్యవహారం నడవదు. గుర్తుపెట్టు, డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు నీకు ఈ రోడ్డు కావాలి, అంటే నీకు విచ్చల విడిగా ఇంకా నువ్వు ఇప్పుడు నీకు ఎట్లా రావాలి ఆదాయం? రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఒకటి చెప్పు. అప్పులు పెట్టిండు, అప్పులు పెట్టిరు అన్నప్పుడు మన అప్పులు ఆదాయం చూసుకొని మరి పథకాలు కూడా పెడతాం కదా, మరి ఆ లెక్క కూడా వస్తుంది కదా. నువ్వు అంటున్నావు నీ లెక్క ప్రకారం 7 లక్షల కోట్లు అన్నప్పుడు అది కాదు. 7 లక్షల కోట్లు అప్పు అన్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ను చూసుకొనే మనం అది పెట్టుకుంటాం. మనం ఇచ్చే ఏవి స్కీమ్స్ మరి రాష్ట్ర బడ్జెట్కి స్కీమ్కి సంబంధం లేకుండా పెట్టరు. ఇలా అందుకే కదా ఈ చర్చ నడుస్తుంది. ఎందుకు అనుకుంటున్నావు? ఇలా ఒక్కటే గుర్తుపెట్టుకుని మళ్ళీ అడుగుతాం. మళ్ళీ 5 ఏళ్ళకైనా కూడా నువ్వు 5 ఏళ్ళు ఉంటావా, 10 ఏళ్ళు ఉంటారా, ఇంకోటి వస్తాడా, అవాడు వస్తాడా, కానీ అప్పులు లేకుండా డెవలప్మెంట్ జరగదు. ఎందుకంటే మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అప్పుల పాలు కాకపోతే ఏమవుతుంది? ఎవరైనా ఏ పార్టీ అయినా కూసబెట్టి సాదుకుంటూ పోతుంటే నీకు అప్పులు కాకపోతే ఏమవుతుంది అయ్యా? ఆయన వస్తే 10 ఇస్తా, నేను వస్తే 15, లేకపోతే నేను 15 ఇస్తా, ఆయన 20 ఇస్తా అన్నప్పుడు అప్పులు కాదా? జనాలు ఏమనుకుంటారు? రాని వచ్చిన మళ్ళీ అప్పనేసరికి అప్పు అయిందని అంటావు. ఎట్లా కుదురు? నీకు నెలనాటికి అన్ని ఇవ్వాలి, నెలనాటికి అన్ని ఇవ్వాలి. నువ్వు మాట్లాడినప్పుడు మేము ఊరుకున్నాం నోరు మూసుకొని. గవర్నమెంట్ కూడా